దేవుడు మంచివారిని చెడ్డవారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు లోకంలో ఇంత దుష్టత్వం జరుగుతున్నది కదా, దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అనుకుంటాం. నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు యోనాను పంపించి ఆ పట్టణానికి దుర్గతి కలగబోతుందని ప్రకటించమంటాడు. యోనా ప్రకటించిన తర్వాత ఆ ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. దేవుడు ఆ ప్రజలను కనికరిస్తాడు. చేయవలసిన కీడు చేయుట దేవుడు మానుకుంటాడు. నిజంగా ఇక్కడ ఆలోచిస్తే, నిజంగా దేవుడు వారిని శిక్షించాలంటే ఆయనకు ఒక్క క్షణం చాలును. కానీ దేవుడు యోనాను పంపించవలసిన అవసరం ఏముంది? దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అందులో కూడా ఆయన ప్రేమ మనకు కనిపిస్తుందండి. యోనా అంటాడు, యోనాకు తెలుసు, ప్రభా నువ్వు బహుకనికరం కలిగిన దేవుడువు, నీవు కటాక్షము జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి ప్రశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందే నేను తర్షీషునకు పారిపోతును అంటున్నాడు. అవునండి, యోనాకు కూడా ఆ యొక్క ప్రేమ ఎట్టుదో యోనాకు కూడా తెలుసు. అందుకనే ఆయన ఆలోచనలో ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది. ఆయన ఆలస్యంలో కూడా ఆయన నశించిపోతున్న ప్రజల పక్షంగా ఆయన ఆలస్యంలో కూడా ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజల గురించి చూస్తే ఎన్నోసార్లు దేవునికి అవిధేయత చూపించారు. దేవుని విడిచిపెట్టి విగ్రహాలు తట్టు తిరిగారు. కానీ తండ్రి తన బిడ్డలు నశించిపోకూడదని, తన ప్రజలు నశించిపోకూడదని తను ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ప్రయత్నం చేశారు ఆయన. అవునండి, ఆయన ప్రేమ ఇందులో కూడా మనకి ఆయన యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది. ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నశించిన మానవాల్ని వెతికి రక్షించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అవునండి, మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నశించిన దాన్నే వెతుకు రక్షించుట కొరకు వచ్చి ఉన్నాడు. అవునండి, ప్రభా ఎప్పుడు వస్తానన్నావు కదా, ఇంకా రాలేదు అని మనం అనుకుంటాం. ఆయన ఆలస్యంలో కూడా ఆయన ప్రేమ మనకి కనిపిస్తుంది. నిజముగా ఆయన ఆలస్యం చేయకపోతే, ఆయన దీర్ఘశాంతం వహించకపోతే ఆయన లెక్కలో నీవు నేను కూడా ఈరోజు ఉండకపోదుమేమో. ఆయన రాలేక కాదు, ఆయన ఏమి చేయలేక కాదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఆయన ప్రేమలో మార్పు లేదు గనుకనే ఆయన ఆలస్యం చేయుచున్నాడు. ఆయన ఆలోచనల వలె మన ఆలోచనలు కాదు, మన వంటివి కాదంట ఆయన ఆలోచనలు. అవునండి, ఆయన వస్తాడు, ఆయన సమయంలో తప్పకుండా ఆయన వస్తాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రభా అన్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనం గమనిస్తే, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడు